తమిళనాడు రాజకీయం మారబోతోందా? ఏఐఏడీఎంకే బీజేపీ చట్టా పట్టాలు వేసుకు తిరగబోతున్నాయా? ఒకప్పుడు ఏఐఏడీఎంకే బీజేపీ జిగిరి దోస్తులు. ఎందుకని? జయలలితని ఆసుపత్రిలో పెట్టి ఆ పైన జయలలిత చనిపోయిన తర్వాత ఆసుపత్రి అప్పటి నుంచి అపరనాటకం ఆడింది శశికళ. నెచ్చెలి ఆ జయలలితని నాశనం చేసింది అదే శశికళ. ఆవిడ చనిపోయిన 6 నెలల పాటు ఆసుపత్రిలో ఉంటే ఆమె పేరుతో ప్రభుత్వాన్ని నడిపిందే ఈ శశికళ. అసలు విషయం బయటకు వచ్చేటప్పటికే ఆమె శవం జనానికి వచ్చింది. అప్పుడు అధికారం తను హస్తగతం చేసుకోవాలనుకుంది, కానీ నరేంద్ర మోడీ ఆపాడు. జయలలితకి స్నేహితుడుగా, తమిళనాడు శ్రేయోభిలాషిగా ఆపుకొచ్చాడు. అప్పట్లో కోర్టులో ఉన్నటువంటి తీర్పు ఆధారంగా తీర్పు ఇవ్వాల్సి ఉంది జయలలిత కేసులకు సంబంధించి. ఆ తీర్పు వచ్చేదాకా ఆపాడు. దాంతో శశికళ జైలుకు వెళ్ళటం, పళనిస్వామి, పన్నీరు సెల్వంలు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా పదవిని అందుకున్నటువంటి సందర్భం ఉంది. ఏఐఏడీఎంకేని ఆనాడు కాపాడింది మోడీ. ఈ కృతజ్ఞత వాళ్ళకి ఉంది, అందుకే కొనసాగుతూ వచ్చింది. బట్ ఆ తర్వాత కాలంలో బీజేపీ సొంతగా ఎదగాలన్న క్రమంలో అన్నామలైని అధ్యక్షుడిగా పెట్టాక అక్కడ అన్నామలై సొంతగా ఎదగాలంటే వీళ్ళతో ఎవరితో పొత్తొద్దని ముందుకు వెళ్ళారు. దాన్ని బీజేపీ ప్రోత్సహించింది. స్వయంగా నరేంద్ర మోడీ ప్రోత్సహించారు. పాదయాత్ర నుంచి అనేకం ద్వారా భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకి మంచి కృషి చేశాడు. ఇప్పుడు దాదాపుగా 17-18% ఓట్ బ్యాంక్ దగ్గరికి తెచ్చాడు. కానీ ఇది అధికారాన్ని అందుకోవడానికి చాలనటువంటిది. కాబట్టి పొత్తు తప్పనిసరి. అయితే పొత్తుంటే నేను ఉండనంటాడు. పొత్తు లేకపోతే అధికారం కష్టం అన్నది గ్రహించింది బీజేపీ. ఇప్పుడు కర్ణాటకలో మళ్ళీ పుంజుకునే పరిస్థితి వచ్చింది. తెలంగాణలో ప్రభుత్వం అందుకోవడానికి అవకాశం ఏర్పడుతోంది. ఆంధ్రాలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. కేరళలో కష్టంగా ఉంది. తమిళనాడులో అవకాశం కళ్ళెదురుగుండా కనబడుతోంది. కాబట్టి బీజేపీ అక్కడ పొత్తుకే సిద్ధమవుతుంది. దీంతో అన్నామలై రాజీనామాకి సిద్ధపడుతున్నాడు అన్నట్లు తాజా అంశం.